వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఈ నెలలో అంటే జూన్ 13వ తారీఖున శని త్రయోదశి అయితే రాబోతా ఉంది. సో శని త్రయోదశి రోజు ఏం ఆచరించాలి, ఏం ఆచరించకూడదు, అదేవిధంగా అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు ఆ శనీశ్వరుని ఏ విధంగా పూజిస్తే వారికి మంచి జరుగుతుంది, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శని త్రయోదశి అంటే ఏంటి? సాధారణంగా వచ్చే శనివారానికి శని త్రయోదశికి ఉన్న మధ్య వ్యత్యాసం ఏంటి గురుజీ? ప్రధానంగా శని గురించి మొదలు తెలుసుకుందాం ఆయన. గురుజీ, నవగ్రహాలలో కర్మదోషాన్ని తొలగింపచేసే అధికారం శనికి మాత్రమే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి ఈ జన్మలోనే ఉన్నాం. ఈ జన్మల్లో మనం తెలిసి తెలియక అనేక పాపకార్యాలు చేశాం. ఈ జన్మకి ప్రత్యక్ష సాక్షిభూతుడు ఎవరవుతారు? సూర్య భగవానుడు అవుతాడు. అంటే సూర్య భగవాన్ దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. మరి మరుసటి జన్మ ఎత్తుతాం కదా. మరుసటి జన్మ ఎత్తినప్పుడు ఆ యొక్క జన్మలో గనక కష్టాలు అనుభవిస్తున్నామనంటే ఈ జన్మల్లో ఉన్నటువంటి రికార్డ్ అంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది? సూర్య భగవాన్ దగ్గర నుంచి శని భగవాన్ దగ్గరికి వెళ్తుంది. ఆ శని భగవానుడు తాను సంచరిస్తున్నటువంటి కారణంలో ఉండగా ఏ వ్యక్తి అయితే గోచారంలో అష్టమ స్థానంలో కానీ, అర్ధాష్టమ స్థానంలో కానీ, జన్మస్థానం, వ్యయ స్థానం, కుటుంబ స్థానంలో కానీ శని భగవానుడు ప్రవేశం చేసినప్పుడు, దశమ స్థానంలో కానీ సంచారం జరుగుతున్నప్పుడు గత జన్మలలో చేసిన కష్టాలన్నీ, పాపాలన్నీ ఈ జన్మలో కష్టాల రూపంలో అనుభవింపచేస్తాం. అనుభవింపచేసేటువంటి అధికారం కేవలం శని భగవానుకు ఉంటుంది. అందుకని చాలామంది చేసేటువంటి నిందారోపణ ఏంటంటే శనిలా పట్టుకున్నాడు, శని పీడ, శని దోషము అని అంటుంటారు. కానీ వాస్తవానికి అలా పదాలు వాడకూడదు. ఇంకా చెప్పాలి అంటే కర్మదోషాన్ని తగ్గిస్తున్నందుకు మనం సంతోషపడాలి. కష్టాలు అనుభవిస్తున్నామనంటే బాధ అనేటువంటిది కాకుండా మనం గత జన్మలో చేసిన కర్మంతా పోతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ త్రయోదశి, శని త్రయోదశి మీరు అడిగారు కదా. మామూలుగా సాధారణంగా శనివారాలు ఉంటాయి. అంటే ఎటువంటి సమస్యనైనా, ఎటువంటి పాపాన్నైనా కానీ, అందుకనే ఇక్కడ ఈశ్వరుడు గొప్పవాడుగా కనిపిస్తాడు. విష్ణువు గొప్పవాడే, కానీ కష్టాలన్నీ కూడా బాగా అంటే గత జన్మలో చేసినటువంటి పాపకర్మలన్నీ కష్టాల రూపంలో కడిగించి తర్వాత ముక్తిని ప్రసాదిస్తాడు విష్ణువు. కానీ ఈశ్వరుడు అటువంటి వాడు కాదు. కష్టాలన్నీ తాను పొంది తన భక్తులకి రక్షణ కల్పిస్తాడు. త్రయోదశి తిథికి అధిపతి ఎవరయ్యానంటే రుద్రుడు. అటువంటి రుద్రునికి సంబంధించినటువంటి త్రయోదశి శనివారం కలిసి వస్తే శని త్రయోదశి అవుతుంది. ఈ కారణం చేత ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే శని ప్రభావం వలన ఇబ్బందులు పడుతుంటుంటారో వాళ్ళు ఈ యొక్క ఈశ్వర ఆరాధన కనుక చేస్తే తప్పకుండా శని ప్రభావం నుంచి బయటపడతారు. అంటే దీంట్లో మనం ఎలా ఆలోచించాలంటే నవీన్ గారు, ఇప్పుడు ఈ యొక్క ఆరాధన చేసినంత మాత్రాన అన్ని కష్టాలన్నీ దూరం అయిపోతాయా? కాదు. ఉదాహరణకి ఇప్పుడు నడుస్తుంది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల లోపల మీరు బయటికి వెళ్ళాల్సిన పని ఉంటుంది. మీరు మామూలుగా అయితే వెళితే ఎండ బాగా కొడుతుంది. ఒక గొడుగు ఆధారం చేసుకుని వెళ్ళారనుకోండి, ఆ ఎండ ప్రభావం తగ్గుతుంది కదా. కానీ ఎండ గాలి అనుభవిస్తాం, కానీ ఎండ వలన వచ్చే వేడిమి భారాన్ని మాత్రం మనం తగ్గించుకుంటాం. ఈ గొడుగు లాంటి రక్షణ కవచాన్ని ఇచ్చేవాడే శని భగవానుడు. ఈ రోజున ఆరాధన చేయడం వల్ల అటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. ఇక్కడ అదే అర్థం చేసుకోవాలి. ఎండ వేడి మనకు తగులుతుంది, కానీ ఆ కష్టం యొక్క బాధ మనకు తెలియకుండా ఆ కష్టాలన్నీ మన దగ్గర దాకా వచ్చి మనకు దూరం అవుతాయని అవ్వచ్చు, లేదా ఆ కష్టమైన పని మనకు ఇష్టంగా మారవచ్చు. చాలా మంది మామూలుగా ఇప్పుడు మనకు గురూజీ అంటే ఈ రాసుల వారికి మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది, లేదంటే శని ప్రభావం మీపై ఎక్కువగా ఉంది అని అంటుంటారు కదా. అట్లాంటి వారు ప్రత్యేకంగా ఈ రోజు ఎట్లాంటి పూజా విధానాలు చేయాలి? ఇటువంటి విషయానికి సంబంధించే ప్రధానంగా ఇప్పుడు మనకు గమనించుకున్నట్లయితే ఏలిన నాటి శని ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి, కంటక శని మిథున రాశి వారికి, అష్టమ శని సింహరాశి వారికి, అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి, యోగ శని కర్కాటక వృశ్చిక రాశి వారికి, వెరసి మేష మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక
సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, ధనస్సు. కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వాడికి ఓవరాల్గా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన అంటే 9 రాశుల వారికి ఈ యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే ఓకే. కాబట్టి ఈ యొక్క ప్రభావం యొక్క దోషాన్ని నివారించడం కోసమే మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క జూన్ 13వ తారీఖు రోజున వచ్చే శని త్రయోదశి రోజున ఈ సంబంధించినటువంటి మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క సంబంధించినటువంటి శనిదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. అఘోర పాశుపతం, శనీశ్వర హోమం, కాళీ హోమం జరిపించడం జరుగుతుంది. అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించినటువంటి వివాహ దోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ శనివారం రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఓకే ఓకే గురూజీ. ముఖ్యంగా శనీశ్వరునికి ఫలానా తైలంతోనే అంటే ఈ నూనెతో మీరు అభిషేకం చేశారన్నా లేదంటే ఒత్తి వెలిగించారు అని అన్నా కూడా మీకు శుభ ఫలితాలు ఉంటాయి అంటుంటారు కదా. శనీశ్వరునికి ఆ ఇష్టమైన నూనె ఏంటి, అంటే దాంతో చేయడం వల్లనే ప్రయోజనం ఉంటుందా? శనికి సంబంధించినటువంటి తైలము తిలలు. ఈ తిలల్లో చాలామంది నల్ల నువ్వులను అంటే ఇప్పుడు బాగా రంగు కలిపిన నల్ల నువ్వులు వాడుతున్నారు. వాస్తవానికి నల్ల నువ్వులు అనేటువంటిది ఏంటంటే కాస్త ముదురు ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఓకే ఓకే. అవి అసలైనవి తీసుకొని ఆ నల్ల నువ్వుల నూనె ఒరిజినల్గా మనకు దొరికేది. ఇప్పుడు బయట చాలా మంది దీపారాధన నూనెలు వాడుతున్నారు. ఈ దీపారాధన నూనె అనేటువంటి మడ్డు నూనె అని అంటారు, వాడకూడదు. అది జంతు కళేబరాల నుంచి కూడా తీస్తున్నారని ఒక మాట. అది ఎంతవరకు నిజమో తెలియదు. చాలా మంది దీపారాధన దానికి అందుకనే ఏ రుచి ఉండదు, ఏ వాసన ఉండదు. చూస్తే ఇప్పుడు ఆముదం నూనెకి ఒక వాసన ఉంటుంది, వేప నూనెకి ఒక వాసన ఉంటుంది, నువ్వుల నూనెకి ఒక వాసన ఉంటుంది, కుసుమ నూనెకి ఒక వాసన ఉంటుంది. ఈ దీపారాధనకి ఏ వాసన ఉండదు. అయితే ఇప్పుడు మేము రోజు ఇంట్లో దీపారాధన చేస్తున్నాము అని అంటే అది సరైనది కాదండి. మనం అందుకనే దీపారాధన చేయడానికి అనువుగా చక్కగా అష్టతైలములు అనేటువంటిది వాడవచ్చు, లేదా నువ్వుల నూనె వాడవచ్చు, ఆవు నెయ్యి వాడవచ్చు, కొబ్బరి నూనె వాడవచ్చు. దీపారాధన చాలా విశేషము. ఈ యొక్క దీపారాధన శని దోష నివారణకి శనీశ్వరుడికి లేదా పరమేశ్వరుడికి ఈ నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క దోష నివారణకి కాలభైరవుని యొక్క ఆరాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ కాలభైరవుడికి సంబంధించినటువంటిది అనగా ఈ యొక్క ఆవ నూనెతో గనక ఎవరైతే అభిషేకం కాలభైరవునికి చేస్తారో తప్పకుండా శనిదోష నివారణ కూడా జరుగుతుంది. కాలభైరవుని యొక్క దేవాలయం ముందర ఆవ నూనెతో దీపారాధన కూడా చేయవచ్చు. ఈ శని త్రయోదశి రోజు కాకులకి ఆహారం పెట్టినా లేదు అని అంటే నువ్వులు దానం చేసినా మంచిది అంటుంటారు కదా, దాని వెనుకున్న రీజన్ ఏంటి గురించి? అంటే శని యొక్క వాహనము కాకి, వాయసము అని అంటారు. ఈ కాకికి ఎవరైతే మనం సంబంధించి ప్రధానంగా చూసుకుంటామో కాకికి ఏదన్నా కానీ తినే పదార్థాలు పెట్టినా, పిచ్చుకలైనా ఏదైనా జంతు ప్రాణికి పెట్టినా చాలు. అలాగే కాకుండా ఇంకా శనిదోష నివారణకి సంబంధించినటువంటిది అశ్వత్థ వృక్షం దగ్గర ఆ యొక్క సంబంధించినటువంటి ఓం సం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అంటూ ఒక 27 ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ తిరిగి రావి చెట్టుకి ఆ ప్లేస్కి పడమటి దిశలో ఆ రావి చెట్టు మొదట్లో ఒక ఇస్తరాకు మీదనైనా కానీ లేకపోతే అరటి ఆకు మీదనైనా కానీ చక్కగా ఒక 1/4 కిలో నల్ల నువ్వుల రాశి పోసి దాని మీద 2 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద నల్ల నువ్వుల నూనె వేసి ఒక ప్రమిదలో, మట్టి ప్రమిదలో కానీ ఇనుప ప్రమిదలో వేసి దీపారాధన చేసి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని అవకాశం ఉంటే చక్కటి బ్రాహ్మణుడికి, నలుపు వర్ణం ఉన్నటువంటి బ్రాహ్మణుడు అయితే విశేషం, బ్రాహ్మడికి ఈ యొక్క నల్ల నువ్వులు, ఇనుప మేకు, ఇనుప బాణి, నల్ల బట్ట, పంచకండువ నల్ల వస్త్రము, తర్వాత ఈ సంబంధించినటువంటి ఉప్పు, బెల్లము, గేదె నెయ్యి, నల్ల నువ్వుల నూనె, పత్తి, ఇవన్నీ కూడా గళ్ళ ఉప్పు, ఇవన్నీ కూడాను ఆ యొక్క బ్రాహ్మడికి పాదుకలు. ఎందుకంటే మనిషిని మోసేది పాదుకలు కదా, పాదములలోనే శని భగవాన్ యొక్క స్థితి ఉంటుందని. కాబట్టి పాదుకలు ఇవన్నీ దానం ఇచ్చి ఎవరైతే శనిదోష నివారణకి సంబంధించిన సంకల్పం చెప్పుకొని దానం గనక ఇస్తే తప్పకుండా ఆ శనిదోష నివారణ జరుగుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే మధ్యాహ్నం 1 గంట టు 2 మధ్యలో ఈ యొక్క శనిహోర కూడా ఉంటుంది. ఆ సమయంలో పారిశుద్ధ్య కార్మికులకి టీ తాగడానికైనా లేదా శక్తి ఉంటే ఈ సంబంధించిన కిచెన్ వంట వండుకునే సామాన్లైనా కానీ, అనాథలకి, వికలాంగులకి, వృద్ధులకి ఏదైనా కానీ పండ్లు తినే పదార్థాలు పంచిపెట్టిన చాలా విశేషమైనటువంటి శుభ ఫలితం. శని భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ ఫలితాన్ని
ఏదో సినిమాలోనో మాయ చేసినట్టుగా లేకపోతే స్విచ్ చేయగానే లైట్ వెలిగినట్టు కాదండి. అప్పుడప్పుడే ఉండదు. అవి అనుభవించితే మనకు తెలుస్తుంది. అనుభవంలోకి అతి కొద్ది రోజుల్లోనే తప్పకుండా వాళ్ళకి సంబంధించినటువంటి స్థితిగతులు మారుతాయని చెప్పవచ్చు. ఓకే. శని భగవానుని ఆశీస్సులు మనకు ఉండాలి అని అంటే ఏ మంత్రంతో ఆయన్ని పూజించాలి గురుజీ ఆ రోజు? ప్రధానంగా ఈ సంబంధించిన నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈ యొక్క శ్లోకాన్ని 1008 సార్లైనా కానీ ఓకే. చదవచ్చు. ప్రధానంగా ఆ రోజు చేస్తే మంచిదంటారా? శని త్రయోదశి రోజు. అవును. ఓకే. ఓకే. ఎవరైనా ఉద్యోగం కోసం చూసేవాళ్ళు కావచ్చు, వివాహం కోసం చూసేవాళ్ళు కావచ్చు, మీకు లేదు ఈ ఏలినాటి శని నడుస్తూ ఉంది కాబట్టి మీకు సరిగ్గా లేదు అని చెప్పేసి అంటుంటారు కదా! అట్లాంటి వాళ్ళకి ఏమైనా మంచి జరగాలంటే ఈరోజు ఇంకా ఏం చేయాలి గురుజీ? అంటే ఇక్కడ చాలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అడిగింది వివాహం కాని వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా! శని అంటేనే కర్మకారకుడు. అవును. కర్మ అంటే బంధాన్ని కలిగించేవాడు. అంటే అకస్మాత్తుగా బంధం అది వైరం కావచ్చు, మిత్రుత్వం కావచ్చు, ఓకే. ఓకే. యోగం కావచ్చు. అంటే దీని అర్థాన్ని ఎలా తీసుకోవాలి? ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కొంతమందికి అకస్మాత్తుగా పదవి యోగాలు కలుగుతాయి. ఎన్టీ రామారావు గారికి ఏలినాటి శని ఉన్నప్పుడు ఏలినాటి శనిలోనే. పదవి యోగం కలిగింది. కొంతమందికి ఏలినాటి శనిలో కానీ అష్టమ శని అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు అనుకోని వివాదాలు జరగడం, అనుకోని ఇబ్బందులు జరగడం, ఆరోగ్యాలు ఇబ్బందులు పడడం, డబ్బు నష్టపోవడం జరుగుతుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. రుణం ఉంటేనే భార్య, పిల్లలు, డబ్బు, పశువులు. పశువులు మన ఇంటికి వచ్చేస్తే మనం ఊరికే ఉండం కదా, పిల్లల్ని ఎట్లయితే స్నానం చేసి సాకుతామో వాటిని కూడా అలాగే సాకాలి తప్పదు. కాబట్టి నేను రీసెర్చ్ చేసినటువంటి దాంట్లో ఎక్కువగా వివాహాలు అయినవి శని ప్రభావంలో ఉన్నప్పుడు, ఏలినాటి శని ఉన్నప్పుడు, అష్టమ శనో, అర్ధాష్టమ శనో, కంటక శనో, ఇలాంటి శని ప్రభావం ఉన్నప్పుడు చాలామందికి వివాహాలని వీక్షించేటువంటి మిస్టర్ భక్తి ప్రేక్షకులు కూడా ఎవరైనా మీకు వివాహం అయినటువంటి సమయం చూసుకోండి. ఉదాహరణకి 2003 సంవత్సరంలో మీకు వివాహం అయింది అని అనుకోండి. అప్పుడు ఆ 2003 సంవత్సరానికి మీ యొక్క జన్మ రాశికి ఖచ్చితముగా ఏలినాటి శనో, అష్టమ శనో, అర్ధాష్టమ శనో, కంటక శనో ఏదో ఒక శని ప్రభావంలో ఉంటారు. ఆ ఉంటేనే మీకు భార్య లేదా భర్త మీ జీవితంలో వస్తారు. అలా ప్రభావం ఉంటేనే మీకు సంతానం కలుగుతుంది. ఇవన్నీ శని యొక్క అనుగ్రహం వల్ల అయితే శని అంటేనే భయపడాల్సిన పని లేదు. అస్సలు భయపడదు. మంచి జరుగుతుంది. ఓకే. ఈ రోజు చేయకునే పనులు ఏంటి గురుజీ? ముఖ్యంగా ఈ యొక్క శని ప్రభావము ఉన్నటువంటి రోజు కాబట్టి ఎవరిని కూడా దూషించకూడదు, పెద్దవాళ్ళని ఎక్కువగా విమర్శించకూడదు, ముఖ్యంగా దుర్భాషలు ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి. శని నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతాడు. ఓకే. ఓకే. ఎస్, చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుజీ. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.